హోటల్‌లోకి పోయినప్పుడు నీసు, కౌసు తిననోళ్ళంతా ఫస్ట్ ఆర్డర్ ఇచ్చే ఐటెమ్ పన్నీర్ బటర్ మసాలా, బటర్ నాన్స్. ఇక మెనూ అంతా చదివి మేతి పన్నీర్, కాజు పన్నీర్, పన్నీర్ మెజెస్టిక్ అని ఇట్లా పన్నీర్ ఐటెమ్సే చెప్తారు. కానీ ఆ పన్నీర్ ఎట్లొస్తుందో తెలిస్తే ఈ కాడికెళ్ళి బయట హోటల్‌లోకి పోయినప్పుడు పన్నీర్ అంటేనే వాంతి చేసుకుంటారేమో ఇగ. ఏఐ జమానాలో కూడా మనుషులతోటి అక్కర లేకుండా ఏఐని ఏదైనా పని చేస్తున్నట్టు పాలతోటి పని లేకుండా పన్నీర్ కూడా తయారు చేస్తున్నారు. పాలు వాడాల్సిన జాగాల పామాయిల్ నూనె వాడుతున్నారు. యంత్రాల ఇంజన్లలో పోసే యాసిడ్లు తెల్లగా కనిపిస్తేందుకు బట్టలకేసే డయ్యింగ్ రంగులు వేసి పన్నీర్ తయారు చేసి హోటళ్ళకు అమ్ముతున్నారు కొంతమంది బడివేగాళ్ళు. గుజరాత్లో డివైన్ ఫుడ్స్ అనే కంపెనీ తెరిచి దొంగ పన్నీర్ తయారు చేస్తున్నారు అన్న ఫిర్యాదు తోటి ఫుడ్ సేఫ్టీ వాళ్ళు రైడింగ్కు పోతే ఈ భాగవతం బయటపడ్డది. వాళ్ళు ఎంబడి పోయి వీడియోలు తీస్తున్న వీడియోల మీదనే ఉల్టా రువాబు చేసిర్రు. మా దొంగతనం బయట పెడతావారా అనుకుంటా రిపోర్టరు కెమెరామ్యాన్ కొట్టి మైకులు వలగొట్టిరు, కెమెరా అద్దాలు వలిగినాయి. గుజరాత్లో ఉన్న విజాపూర్ కాడ అయింది కథ. ఫుడ్ సేఫ్టీ వాళ్ళు నకిలీ పన్నీర్ను సీజ్ చేసి పట్టుకపోయారుగా. పన్నీర్ చేయాలంటే పాలు కావాలి, కానీ ఒక్క పాల క్యాన్ అన్న కనిపిస్తున్నది. ఈడ మొత్తం నూనె పీపలే ఉన్నాయి. యాసిడ్ డబ్బాలు, కెమికల్ డబ్బాలే కనబడుతున్నాయి. ఓ బర్రె లేదు, ఓ ఆవు లేదు, అయినా పన్నీర్ ఎట్లా తయారు చేసి అమ్ముతున్నారో చూడురిగా. ఇక గింత కల్తీ పన్నీర్ తిన్నాక పేగులు అరిగించుకుంటాయా? ఏడి కాడ క్యాన్సర్ అసంటి బీమారు రమ్మడి రావా? ఇక ఎలవేటి రోగం కొనుక్కున్నట్టు అవుతున్నది. గుజరాత్లోనే కాదు, మన తాన కూడా చాలా జాగాలలో నకిలీ పన్నీర్ వాడుతుర్రని ఫుడ్ సేఫ్టీ వాళ్ళ రిపోర్ట్లు చెప్తున్నాయి. చూస్తున్నారు కదా, ఇప్పటి సంది హోటళ్ళలో పన్నీర్ కర్రీ తినాలంటే 1-2 సార్లు ఆలోచన చేసుకోవాలి.